ఇది ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్. ఈ లిడ్ కనబడుతుందా మీకు ఇక్కడ? 6500లో ఇది మనీ మనం కొనుక్కుంటాము, రైట్? మన ఆరోగ్యం కోసం అన్నమాట. ఎప్పుడైతే మాన్యువల్గా లేదు, కరెంట్తో కాదన్నమాట, నీళ్ళు తీసుకొచ్చి ఎప్పుడైతే వాటర్ పోసినామో ఈ ఫిల్టర్ ద్వారా వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి కింద కంటైనర్ కనబడుతుంది కదా, ఇందులోకి తీసుకున్నాను. సరే, బాగుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో అది కూడా తెలుసు. ఓకే, ఈ ఫిల్టర్ ద్వారా నీటిలో ఉన్న చెడు పదార్థాలన్నింటినీ కూడా తొలగిస్తూ వాటర్ ఫిల్టర్ అయ్యి ఇందులో ఒక ఫిల్టర్ కనబడుతుందా, ఇది 7 స్టేజ్ ఫిల్టర్ అనమాట. ఆ ఫిల్టర్ కూడా మళ్ళీ ఫిల్టర్ అయ్యి కిందికి వస్తుంది. కిందికి వచ్చినప్పుడు ఆల్కలైన్ వాటర్ ఏమవుతుంది? 2 మంత్స్ కాలింగ్ మంత్రాలు పైన వస్తే కింద ఆల్కలైన్ వాటర్ ఎట్లా అవుతుంది కదా. కింద ఉన్న ఫిల్టర్లో ఆ మినరల్స్ అనేది యాడెడ్ మినరల్స్ ఇందులో ఉంటాయి, క్రిస్టల్స్ అంటాం కదా, రైట్? అందులో ఉంటుంది. ఎప్పుడైతే నీళ్ళు దాని ద్వారా అందులో పడుతుందో ఆ మినరల్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇంటికి దిగినప్పుడు ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది. ఈ వాటర్ తీసుకోవడం వల్ల అనేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇది ఆల్కలైనా కాదా అది కూడా తెలుసుకోవాలి కదా మనం. సో అది ఆల్కలైనా కాదా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఈ టెస్టింగ్ కోసం మనకు కావాల్సింది ఏమి? pH స్కేల్ కావాలి. కొన్ని WHO ప్రమోటెడ్ డ్రాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ pH స్కేల్ మెజర్ చేయడానికి డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ ఆ నీళ్ళల్లో పోయడం వల్ల ఇది ఆల్కలైనా యాసిడికా మనకు తెలిస్తే చూద్దాం. ఖాళీ వాటర్, ఖాళీ వాటర్, ఖాళీ వాటర్, ఖాళీ వాటర్. ఓకే, దీన్ని ఏమంటాం మనం? రైతేనా అంటే టెస్ట్ చేయాలి కదా. మీరే మనకి ఆలోచనలు వస్తాయి కదా. ఇది మై డియర్ ఫ్రెండ్స్, స్ప్రైట్ ఇందులో వస్తుంది. మనం లొట్టలు వేసుకొని తాగేది, కారం వేసుకొని. అది ఎంత హానికరమో మనకు తెలీదు, మన పిల్లలకైతే అస్సలు తెలియదు. మనం చాలా లాడ్ చేస్తాము, వాళ్ళు తాగుతుంటే సంతోషంగా పొంగిపోతూ ఉంటాం. కానీ రానున్న కాలంలో అది ఎంత హానికరమో అనేది మనకు తర్వాత తెలుస్తుంది. కావున ఇప్పుడు ప్రస్తుతం మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయకపోతే ఎండలో నుండి రాగానే ఫ్రిడ్జ్ తీస్తారు, మిక్సీ అడుగుతారు, కోకోకోలా అడుగుతారు, స్ప్రైట్ అడుగుతారు, అలవాటు అయిపోతారు. అలవాటు అయిపోతే మీకు కూడా చాలా ఇబ్బంది. దానికంటే బెస్ట్ కోకోనట్ వాటర్, ఏ జ్యూస్ ఇది ఇవ్వండి, హెల్త్కి చాలా చాలా మంచిది. ఓకే, ఇది స్ప్రైట్ కోసం మన pH స్కేల్లో ఇక్కడ కలర్స్ కనబడుతుంది, నేను ఫస్ట్లో చూపించిన కదా. దీన్ని బేస్ చేసుకొని అది ఏ లెవెల్లో ఉందో మనం డిస్కస్ చేద్దాం. అమ్మాయి, ఆరో వాటర్ ఇది ఏమంటుంది? ఇది ఆరో వాటర్. మనం రెగ్యులర్గా ఇది కూడా లొట్టలు వేసుకొని ప్రయాణం చేసినప్పుడు దాంట్లో 5 రూపాయలు వేసి బాటిల్ తీసుకొని దాకా ఆల్రెడీ మినరల్స్ ఉన్నాయి. ఓకే, ఇది మామూలుగా బోర్ వాటర్, మున్సిపల్ వాటర్. ఇది స్ప్రైట్, ఇది ఆరో, ఇది బోర్, ఇది ఆల్కలైన్ వాటర్. రైట్, కరెక్ట్గా ఉన్నాయి అన్ని గ్లాసులు. కరెక్ట్గా ఉంటేనే చూపిస్తుంది కదా. రైట్, అన్నీ కరెక్ట్గా చూపిస్తుంది. ఈ కలర్స్ అన్ని కూడా చూద్దాం. డ్రాప్ చేయం. ఒక విషయం షేర్ చేసుకోనా ఫ్రెండ్స్, మన బాగోగుల గురించి కోరుకునే వ్యక్తులు మన మార్కెటింగ్ పర్సన్ ఒక్కరే. ఒప్పుకుంటారా? లేదు, వేరే ఎవరన్నా మన బాగోగుల గురించి ఆలోచన చేస్తారా? నాట్ ఈవెన్ రిలేటివ్స్. కేవలం మన మార్కెటింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళే మన బాగోగుల గురించి ఆలోచన చేస్తారు. నేను కష్టపడి మన నరసింహాన్ని రిక్రూట్ చేశాను. నరసింహ రిక్రూట్ చేశాను. ఆయన ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు, ఒక సేల్ అయింది. ఓకే, ఆయనకు బాగా అనిపించింది. అంటే ఈయన సర్వీస్ అంత బాగుంది. సో వెంటనే ఆయన ఎవరు గుర్తొస్తారు?
రైట్. ఇక్కడ ఏముంది? స్ప్రైట్. ఒకటి, రెండు, మూడు. కలిపినాం. కలర్ ఏముంది? ఆరెంజ్. ఆరెంజ్ అంటే ఈ గ్రీన్ ఉంది 6 వరకు 7 వరకు టోటల్గా 6 వరకు అసిడిక్ అన్నమాట. మనం తీసుకునేది పెప్సీలు ఇవన్నీ కూడా తీసుకునేది ఎంత హానికరమో అనుకుంటే తెలుసు. హాయ్ హాయ్ అంటూ ఉంటాం బర్నింగ్ అనేది ఒకసారి. సో దిస్ ఇస్ వెరీ వెరీ రిస్క్ అండ్ డేంజరస్ టు అవర్ హెల్త్ అన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఆరో వాటర్. Three drops. ఏ కలర్ ఉంది? ఎల్లో. అవునా? ఇక్కడ ఏముంది? ఎల్లో కూడా డేంజరే కదా. యాడెడ్ మినరల్స్ అని కింద రాస్తున్నాడు కానీ వాటి మీద ఉండవు. అది కూడా బేసిక్. ఓకే, నెక్స్ట్ ఏమనుకున్నాం మనం? మున్సిపల్ వాటర్, బోర్ వాటర్. ఒకటి, రెండు, మూడు. అది మనకు న్యాచురల్గా వచ్చిన వాటర్లు, మున్సిపల్ వాటర్ జనాలు హ్యాపీగా తాగుతున్నారు కదా. గవర్నమెంట్ ఇస్తున్నారు పైప్ లైన్. ఏ కలర్ ఉంది? చూద్దామా? న్యూట్రల్ కలర్. ఓకే, ఓకే. అసలుకే డేంజర్ ఇచ్చిందనుకో గవర్నమెంట్, అయ్యా మీరు రెండు నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అంటామా అంటామా లేదు. ఇప్పుడు మన వాటర్ వల్ల ఒకటి, రెండు, మూడు. కలుపు. ఏ కలర్ ఉంది? బ్లూ. ఏముంది? టోటల్గా ఆల్కలైన్ వాటర్. ఇది తీసుకోవడం వల్ల హెల్తీగా ఆల్కలైన్లో మినరల్స్ యాడ్ అయి ఉన్నాయి. మినరల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ ఫిల్టర్లో ఉన్న అంటే అందులో వేసిన మినరల్స్ని అబ్జర్వ్ చేసుకొని వాటర్ కిందికి వచ్చింది, ఆల్కలైన్ వాటర్ వెళ్తుంది. ఆ ఆల్కలైన్ వాటర్ మనం తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది. ఓకేనా? బాగుంది. ఇప్పుడు మనం దినమంతా నీళ్ళు తాగుతూనే ఉంటుంది. ఓల్డ్ డే తాగుతామా లేదా? సో ఈ ఆల్కలైన్ వాటర్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత మూడు తాగిన తర్వాత తాగుతున్నాం. ఏమైనా డిఫరెన్స్ ఉందా? యాసిడిక్ యాసిడిక్ అంటే ఓకే. మళ్ళీ యాగ వాటర్ వచ్చింది. ఆరో తాగుతున్నాము, తర్వాత వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో నుండి ఆల్కలైన్ వాటర్ తాగింది. ఏమైనా ఉందా ఫరక్? ఏం లేదు, స్టిల్ యాసిడిక్. అదే మున్సిపల్ వాటర్లో పోసారు బ్లూగానే. ఎంత తాగినా కానీ ఒక గ్లాస్ తాగినాం అనుకోండి, న్యూట్రలైజ్ చేస్తే బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తుంది, టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. రైట్? మన శరీరానికి ప్రతి అవయవానికి కావాల్సిన pH లెవెల్లో వాటర్ని అందజేస్తుంది. ఆర్గన్స్ని హెల్తీగా ఉంచే విధంగా ఎప్పుడైతే చేస్తుందో మనం హెల్తీ ఉంటాం. కానీ ఆర్గన్స్ అన్ని హెల్తీగా ఉంటే మనము చాలా హెల్తీగా ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ టెస్ట్ మీరు ఆల్రెడీ చూసింది. ఓకే, ఎలా ఉంది? మొత్తం ఇందులోనే పోసేది. మీరు టెస్ట్ కాకుండా ఏమన్నా కాకుండా తర్వాత ఇది ఎంత పోసినా కానీ వేస్తే కావున ఏం చేయాలా? అవాయిడ్ చేయాలా. ఇది కూడా అవాయిడ్ చేయాలా. ప్లెయిన్ వాటర్ మనకు ఈ ఆరో వాటర్ అంటారు. ఆరో వాటర్ ప్లెయిన్ వాటర్ ఇందులో
తీసుకోవడం వల్ల కేవలం దాహం కొంత తీరొచ్చు, కానీ లోపల పోయిన తర్వాత మన బాడీలో 70% వాటర్ ఉన్నది ఉన్నదా లేదా? ప్రతి అవయవంలో ఒక క్వాంటిటీ అనేది వాటర్ క్వాంటిటీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ మినరల్స్ వాటర్లో ఉన్నవన్నీ కూడా అవయవాలకు మనం అందజేస్తామని ఇప్పుడే అంటే కదా. అందులో మినరల్సే లేకపోతే బాడీని ఏ విధంగా అందజేస్తాము? సపోజ్ ఒక అవయవానికి కాల్షియం కావాలి, అక్కడ కాల్షియం లేదు, ఏం చేస్తుంది అది? మన ఎముకలు ఎక్కడ ఉన్నాయో అక్కడ వ్యక్తి అక్కడ నుండి కాల్షియం తాగేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? మనకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఎముకలు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇంకోటి నడుపు నొప్పి వస్తుంది, అటంటాం ఇదంటాం అంటామా లేదా? సో ఆ విధంగా ప్లెయిన్ వాటర్ తీసుకోవడం వల్ల ఎంత హానికరమో మనం తెలుసుకోవాలా. సరైన రీతిలో కరెక్ట్ వాటర్ మనం తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాము. ఇది ఈ హెల్తీ ఇండియా మూవ్మెంట్లో హెల్తీ వాటర్ తీసుకోండి అని మనము ఇంటింట మనకు కావాల్సిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ప్రమోట్ చేయడం వల్ల రైట్ మనకి ఎన్నో దీవెనలు వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఒక అడిషనల్ ఎక్స్పెండిచర్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. మనకేమి లేనిపోని అన్నీ మనకు రాకపోతే ఏమవుతుంది? మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయా లేదా? జాగ్రత్త పడ్డం అన్నమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నది. అవునా? జాగ్రత్త పడడంలో తప్పు లేదు. అని మనం 10 మందితో షేర్ చేసుకోవచ్చు, డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఓకేనా? పైసలు, డబ్బులు మనందరికీ తెలుసు. ధనం మూలం నిధం జగత్ పైసామే పరమాత్మ. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ ఉంటేనే నీకు రెస్పెక్ట్ ఉన్నది, మనీ లేకపోతే మనీ రెస్పెక్ట్ ఏం లేదు. నో రెస్పెక్ట్ అనుకుంటారా లేదా? సో ఈ అద్భుతమైన అవకాశము మీ అందరికీ అందజేశాము. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. బాల్ కొడదామా, వెనక్కి అనుకుందామా, ఏం చేద్దామా అంతా కూడా మీ మీదనే వదిలేసాము. మీరు మాత్రం చేతులకి ముందుకు వస్తే మేము కూడా మీతో పాటు చాలా ఎంతూజియాస్టిక్గా కలిసి పని చేసి మీ లక్ష్యాన్ని ఛేదించడంలో మేమందరం కూడా హెల్ప్ చేయాలని మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీరందరూ రెడీయా?